యెహోవాను సమర్పించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సమర్పించు. నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. తన ప్రాణంలో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము. ఆయన చేసిన ఉపకారములలో కొన్నిటిని మరొకమా, దేనిని మరొక. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో నాకు దేవుడు ఏం ఒక్కం చేయడం చేయొద్దండి. ఏం చేశాడు చెప్పాలి మీరు. మనం సజీవులు ఎట్లా ఉంటాం కారణం ఎవరు? మాకు తిండి కదా, ఉద్యోగం కాదా, ఆస్తిపాస్తులు కాదా, సంపాదన కాదా, ఆరోగ్యం కాదా, బంధువులు కాదా, ఎన్నోన్నా ఆయన కృప వల్ల సజీవులు ఎట్లా ఉన్నాం. ఎంతో మంది యవనస్తులు ఈ కొత్త సంవత్సరం అడుగు పెట్టాల. ఇవాళ లేదు, నేను ఉన్నాను. కీర్తనకారుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇదే 65వ కీర్తన 11వ వచనం చూడండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు, జాడల సారము వెదజల్లుచున్నది. సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు. ఆ దయా కిరీటం ఉండబట్టి మనం సజీవులు ఎట్లా ఉన్నాం. ఇందాక సుదర్శన్ గారు కృతజ్ఞతాపూర్వకంగా పాటలు పాడుతూ వచ్చారు. లోకంలో ఏమంటారని అంటే 25 సంవత్సరాలు వస్తే ఏమంటారు, సిల్వర్ జూబ్లీ అని అంటారు. సిల్వర్ జూబ్లీ. 50 వస్తే గోల్డెన్ జూబ్లీ అంటారు. 50 దాటితే డైమండ్ జూబ్లీ అని అంటారు. అంటే వెండి కన్నా బంగారం, బంగారం కన్నా వజ్రం. కాబట్టి ఒకవేళ అన్యులైతే షష్ఠి అని అంటారు. షష్ఠి అని అంటే 60. సాధారణంగా నాకు తెలియదు పెళ్ళి 57 అయితే అనుకుంటున్నాను నేను. అంటే నాకు తెలియదు, ఎప్పుడు ఆచరించలేదు, నాకు తెలియదు. ఇట్లా కృతజ్ఞతను చెల్లించడం అన్నది మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం. మాకు ఏం కావాలి? జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఏం లెక్క పెట్టాలి? మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మనం ఏమి నేర్చుకోవాలి? సాధారణంగా
ఎంత వచ్చింది, ఎంత ఫిక్స్డ్ వేసాం, ఎంత వస్తుంది, ఎంత మిగులుద్ది, ఎంత అవుద్ది, ఈ లెక్కలు కడతాం. తప్పు కాదు. కానీ కీర్తనకారుడు దినములు లెక్కించుట మాకు నేర్పు. దినం ఎందుకనంటే దినం అంటే ఒక రోజు. రైట్ కూర్చో, నాది లూజ్ కాంటాక్ట్, డిస్టర్బ్ చేయడం. Yesterday is history. Tomorrow is mystery. Today is ఏమన్నా నిన్న జరిగిపోయింది. అబ్బా నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. మళ్ళీ వస్తుంది అది. నేను కొంతమందికి నిన్న ఆ ప్రొఫెసర్ పేరు ఏదో గంటల అని చెప్పారు, ఆయన చక్కని ఉదాహరణతో ప్రసంగం పెట్టారు. చాలా మంచిది. అది ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, చూడండి. చాలా విలువైంది. ట్రైన్ మిస్ అయ్యేవాడు తెలుస్తుంది నిమిషానికి విలువేయటం. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదంటే ఐఐటి ఆయా టెస్ట్లో రాసినోడు తెలుస్తుంది సంవత్సరం యొక్క విలువేంటో. తప్పినోడు తెలుస్తుంది విలువేంటన్నది. పరుగు పందెం ఉన్నోడు తెలుస్తుంది సెకండ్ల విలువేంటో. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ సెకండ్స్లో మిస్ అవుతారు. మరి నీకు నాకేమన్నా తెలుస్తుందా? 24 గంటలు దేవుడు సమయం ఇస్తే ఎంత మనం వాడుకున్నాం, దానిలో దేవునికి ఎంత ఇచ్చాం. దేవునికి కనీసం దశమ భాగం అంటే సుమారుగా ఎంతంటారు? 2 గంటల 40 నిమిషాలు. 40 నిమిషాలను ఇచ్చామా? సెల్ ఫోన్కి ఎంత ఇచ్చాం, టీవీకి ఎంత ఇచ్చాం, ముచ్చట్లకి ఎంత ఇచ్చాం, వ్యవహారాలకు ఎంత ఇచ్చాం, దేవుని వాక్యానికి ఎంత ఇచ్చాం? పరిశీలన చేస్తే ఎంత సమయం వృధా అయిపోతాం. కీర్తనకాడు మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఇన్ని దినాలు అయిపోయినాయి. గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, సంవత్సరానికి 365 రోజులు. ఎన్ని గంటలు? త్యాగరాజు గారు ఇండియా మొత్తం సైకిల్ మీద తిరిగి వచ్చాడు. ఇందిరాగాంధీతో మరి సెకండ్ తీసుకున్నాడు. 5 ఎంఎల్ చేశాడు. ఎన్ని ఎంఎల్? 5 ఎంఎల్ చేశారు. దేవుడు లేడని 10 సంవత్సరాలు చెప్పాడు. దేవుడు లేడని 10 సంవత్సరాలు చెప్పాడు. ఆ నాన్న అమ్మ సిఎస్ఐలో టీచర్లు. ఆల్ఫ్రెడ్ త్యాగరాజు అయిపోయారు. బైపాస్ అయిన తర్వాత ఒక సండే స్కూల్ చిన్న పిల్ల హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి బంధువుల దగ్గర ఉంటే ఆ పిల్లకి తెలియదు, అంకుల్ మేము చర్చికి వెళ్తున్నాము, మరి నీకు బోరు పడుతుందిగా, నీకెట్టా అని వాక్మెన్ అని అంటారంట. ఇది నొక్కితే పాటలు వస్తాయి, పాటలు పెట్టుకోండి అని చెప్పించిందంట. ఆయన డౌట్ వచ్చిన తర్వాత ఈ పిల్ల విన్నారా అంటదేమో. విన్నానని అబద్ధం చెప్పాలా, ఏం విన్నారంటే ఏం చెప్పాలి అని చెప్పని అనుకుని సరే విందామని చెప్పానని దాన్ని నొక్కితే ఒక పాట వచ్చింది. ఆ పాట ఆయన పట్టుకుంది.
ఇప్పుడు ఆయన ప్రభులోకి వచ్చి లెక్కేశాడు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వారాలు, ఎంత దేవుని దూరంగా ఉన్నాను నేను, ఆయన నన్ను బ్రతికించాడు అని. డాక్టర్ గారేమో ఒక్కడు వైపు ప్రయాణించకూడదు, రకరకాల అని చెప్పారు. మొన్న నేను నా స్నేహితులతో కలిసినప్పుడు నా 2 స్టంట్లు పడినాక కొంచెం బాగున్నాను అని అంటే ఒకడు వచ్చి అంటాడు, అరే స్టంట్లు పడిందానికి ఫీల్ అవుతున్నావా, నాకు పాస్ అయిందిరా అని అన్నాడు. అంటే ఏంటి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, నేనేమనాలరా అని చెప్పి అన్నప్పుడు నాకు ధైర్యం వచ్చాడు. సిపిఆర్ చేస్తే మళ్ళీ నా గుండె కొట్టుకోవడం మొదలైంది. అది చేయకుండా ఉన్నట్టయితే ఆదరణ కూడిక అయిపోయి 5 నెలలు అయ్యేది. ఎవరి కృప? దేవుని కృప. కాబట్టి మనము పండుగలు చేసుకుంటాం మంచిదే, ఫంక్షన్లు చేసుకుంటాం మంచిదే, ఇవన్నీ చేసుకుంటాం మంచిదే. ప్రభువుని కనపరిచేది ఎట్లా కనపరుస్తున్నాం, ఏ నుంచి కనపరుస్తున్నాం? డబ్బులు ఎవరైనా ఇస్తారు, సమయాన్ని ఇస్తావా? నువ్వు పోగొట్టుకున్న సమయాన్ని తిరిగి తెచ్చుకుంటావా? బిజీ అంటున్నాం. స్నేహితులు కలవటానికి బిజీ, లేదా జాబ్కి వెళ్ళడానికి బిజీ, ప్రతిదానికి బిజీనే. నీకు నాకు ఆయుష్ ఇస్తున్న దేవుని కనపరచడానికి బిజీగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చేస్తున్నాడని అంటే 92వ కీర్తన 15వ వచనం, వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఏ తనంలో? ముసలితనంలో. ముసలితనం అంటే ఇప్పుడు మోషే లెక్కైతే నరుల ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినా దాని యొక్క వైభవము ఆయాసమే. ఆయాసం పుస్తకం కాదు, ఆ పిల్ల సంగతి ఏమవుతుందో, ఈ పిల్లోడి సంగతి ఏమవుతుందో, ఆ సంగతి ఎట్టగో, ఈ సంగతి ఎట్టగో, అది మెచ్యూర్ అవ్వకపోతే ఏమవుతుందో, ఇది మనీ, ఈ లోన్ శాంక్షన్ అయిపోతే ఏమవుతుందో, ఇది రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఏమవుతుందో, ఇవన్నీ ఏం చేస్తాయి? నిద్ర పట్టకుండా చేస్తాయి. ఆయాసం కాదా? ఇవన్నీ చింతిస్తే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. దేవుని వాక్యంలో ఒకడు దుఃఖించి చింతించి ఏం చేయగలడు? చింతిస్తే 3 ఎక్కువ అవుతాడా? చిరత పూరిత రంగులు మార్చుకోగలదా? కూసి దేశస్తుడు తన రూపాన్ని మార్చుకుంటాడా? అవదు కదా. మరి అవునప్పుడు చింతించడం ఎందుకు? కానీ నీ కొరకు నా కొరకు చింతించే ప్రభు అన్నాడు. 1 పేతురు 5:7 త్వరగా. ఆయన ఎవరి గురించి? మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద? ఆయన మీద వేయాలి. మీ చింత అది ఏ చింతో? రోగం వచ్చిన చింత వేరు, పిల్లల భవిష్యత్తు బాగుందన్న చింత వేరు,
జాబ్ లేదన్న చింత వేరు, ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తామన్న చింత వేరు, ఇల్లు ఎప్పుడు కడతామన్న చింత వేరు, రకరకాల చింతలు ఉన్నాయి. ఇవన్నీ చింతించి ఏం చేస్తాం? అందుకనే మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిద్దామో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు అంటే ఎవరు? మరి వాళ్ళ దేవుని ఎరిగిన మనం చింతించట్లేదా? అన్యజనులు అంటే దేవుని విశ్వాసం లేని వాళ్ళు. క్రైస్తవులకు పెరిపెట్టు సరిపోదు, గుడికి వస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రభు వల్ల పాల్గొంటే సరిపోదు. ఏదన్నా జరగని దేవుని స్తోత్రం అంటేనే నువ్వు క్రైస్తవుడు. లేదు అని అంటే చింతిస్తున్నావు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట అప్పని చేస్తున్నామా? దేవునికి ఇచ్చే స్థానం ఎప్పుడు? ఎంతోమంది మొదట న్యూస్ పేపర్కి ఇచ్చేవాళ్ళు, ఎంతోమంది మొదట సెల్ ఫోన్కి ఇచ్చేవాళ్ళు, ఎంతమంది మొదట ఫేస్బుక్ ఇచ్చేవాళ్ళు, యూట్యూబ్కి ఇచ్చేవాళ్ళు, టీవీకి ఇచ్చేవాళ్ళు, సీరియల్కి ఇచ్చేవాళ్ళు. దేవునికి ఎప్పుడు? కుదిరితే. ఎప్పుడు? కుదురుతా? దేనికన్నా కుదురుతేమో కానీ ప్రార్థన కుదరదు, ప్రార్థన చేయటానికి కుదరదు, ప్రార్థనకి వెళ్తానికి కుదరదు. వెళ్తే ప్రార్థన చేయమంటారేమో, వద్దు. ఎంత విచారం! మరి వీళ్ళందరూ పొలంలోకి వెళ్ళిపోతారా? ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 60:1 నీకు ఏమొచ్చింది? వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. ఏమొచ్చింది? నీకు వెలుగు వచ్చింది. ఇంతకాలం అయిపోయిందని చింతిస్తూ ఉంటే లాభం ఏంటి? చింతిస్తుంటే అయిపోతూనే ఉంటుంది. ఇకనన్నా నువ్వేం చేయాలి? లే. తేజరిల్లు అనంటే ఒకసారి తుడుచుకో, మొహం తుడుచుకో, కలదోడు తుడుచుకో. తేజరిల్లు అంటే ఉత్సాహం తెచ్చుకో. జరిగిపోతే జరిగిపోయింది. ఇకనైనా దేవుని కోసం నేను పనిచేస్తాను, దేవునికి సమయం ఇస్తాను, దేవుని నామాన్ని మహింపరుస్తాను, దేవుని నామాన్ని కనపరుస్తానని చెప్పాను. కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దీనికి ఇచ్చిన ప్రయోజనం లేదు. ఒకసారి మచిలీపట్నంలో టైప్ ఇన్స్టిట్యూట్లో గోడ మీద ఒక పోస్ట్ అంటిస్తే చూసి చిన్నది. ఏంటని అంటే, నీ కొడుకులు కోడళ్ళు అందరూ డాక్టర్లు అయినా నీ ఆయుష్ 1 నిమిషం పొడిగించలేరు. కోటీశ్వరుడు అయినా కోట్ల కలిసి ఆస్తి మూలుతూ ఉన్నా నీ ఆయుష్ పెంచలేరు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతమంది నేను చేయలేకపోయినప్పుడు ఎందుకు వాళ్ళందరూ? ఎందుకు ఈ ఆస్తి? కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ప్రభుకు చోటు ఇవ్వాలి.
ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చాడు. అతని చెయ్యి ఏశావు మడమును పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టాను. ఆమె కనినప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 67. వాస్తవానికి దేవుడు కనికరించుంటే సుదర్శన గారు ఏమై ఉండేవాడు? తండ్రి ఉండేవాడా? ఏమండి? తాత ఉండేవాడు. ఆయన ఎప్పుడు అవుదామా అని చూస్తాను నేను. ఆయన చేతిలో ఉందా? ఆయన చేతిలో ఉంటే అవసరమైతే లోన్ పెట్టన్నా, ఇల్లు తండ పెట్టన్నా తీరేసినోడే. ఆయన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మీరు ఈ అధ్యాయం ముందు చదువుకుంటే ఇస్సాకు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏందయ్యా నా భార్య కనికరించయ్యా అని ఇస్సాకు ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు మాకు పిల్లలు లేరు అన్న వాళ్ళు మా వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనకు తెలిసిందల్లా మన ఆంధ్రాలో ఉన్న జబ్బు ఆడవాళ్ళు తిడతానే. మగపిల్లలు చంపుకోవడం కూడా ఆవిడే తప్పు అంటారు. సైన్స్ ప్రకారం మగపిల్లడు పుట్టాలి లేదన్నది ఎవరి చేతిలో ఉంది? పురుషుని చేతిలో ఉంది. పురుషుని గిరికణంలో ఉంది. దానికి కూడా ఆడపిల్ల తప్పు. కానీ ఇస్సాకు ప్రార్థన చేశాడు. దేవుడు పిలిచిచ్చాడు ఒకేసారి. డబుల్ ప్రమోషన్. ఎంతకాలానికి? 60 సంవత్సరాలకి. ఇప్పుడు దేవుని కృప సుదర్శన్ గారికి గవర్నమెంట్ ఏజ్ లిమిట్ పెంచింది. దేనికి? రిటైర్మెంట్కి. దేవునికి స్తోత్రం. కానీ దేవుని పనికి ఎంత చేస్తున్నారు? రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంత ఇస్తున్నారు దేవునికి? డబ్బులు కాదు, సమయం. బైబుల్ చదవటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, ఆయన సాక్ష్యం చెప్పడానికి కానీ, ఆయన సేవలో పాల్పొందటానికి కానీ. ఎట్లా ఉంటున్నాం? పాత నిబంధన లెక్క అయితే 50 సంవత్సరాలకే రిటైర్మెంట్. లేవీయులు 20 ఏళ్ళ దగ్గర నుంచి 50 ఏళ్ళ వరకే పనిచేయాలి. తర్వాత ట్రైనర్స్గా ఉండాలి. తరిమిది ఇవ్వాలి. ఎట్లా మోయాలి, ఎట్లా ఇచ్చేయాలి, తరిమిది ఇవ్వాలి. కానీ దేవునికి ఇచ్చే విషయం ఎట్లా ఉండాలి? ఒకసారి లేవి కాండం 27వ అధ్యాయం 3వ వచనం నుంచి. నీవు నిర్ణయింపవలసిన వేళ ఏదనగా 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులముల వెండి నిర్ణయింపవలెను. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ల వరకు వయసు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. చదవండి. 1 నెల మొదలుకొని 5 ఏళ్ళ లోపల వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెలను నిర్ణయింపవలెను. 65 ఏళ్ళు ప్రాయం దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను.
ఒకడు నిర్ణయించిన వెలను ఒకడు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత పేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువలేను. తర్వాత అధ్యాయం చదువుకోండి. అంటే దేవుడు మోషే ద్వారా ప్రతి ఒక్కడు కూడా దేవునికి పన్నుగా ఎంత ఇవ్వాల్సిందే. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? 20 ఏళ్ళు మొదలుకొని 60 వేల వరకు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా. 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు. 1 నెల నుంచి 5 సంవత్సరాల వరకు. మనం మన పిల్లలకి ఐస్ క్రీములు, బిస్కెట్లు, చాక్లెట్లు కొని ఇవ్వటం నేర్చుకున్నాం. దేవునికి ఇవ్వటం నేర్పించామా? ఇస్తామా? ఖచ్చితంగా యూదులకు నువ్వు ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి, ఇవ్వలేనంత పేదోడు అయితే అనేలా ఏం చేయాలి? యాజకుని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఎందుకు అంత పేదోడు అయ్యావు అని ఆయన విచారించి ఆయన్ని కొంత వేళ నిర్ణయిస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నా వలన నీకు ఎవరి వలన? డాక్టర్ గారి వల్ల కాదా? మందుల వల్ల కాదా? ఆస్తిపస్తుల వల్ల కాదా? కూడబెట్టిన నిధి వల్ల కాదా? ఎవరి వలన? దేవుని వలన ఏమొస్తుంది? దీర్ఘాయువు వస్తుంది. దేవుని వల్ల మన దీర్ఘాయువు వస్తున్నానన్నప్పుడు దేవునికి నువ్వు నేను ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎంత, ప్రాముఖ్యత ఎంత? ఆలోచించేయండి. దేవుడు అన్యాయస్తుడా? ఎవరినన్నా విడిచిపెట్టేస్తాడా? ఆయన కృప కలవాడు కదా. ఆయన కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం కదా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని బిడ్డలంగా లేదా నేను సేవకులంగా ఎట్లా దీవించాలి, ఏమి ప్రార్థన చేయాలి అని అంటే 2 వచనం చదివించి ముగించేస్తాను. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఎవరండి? నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. సుదర్శన గారి వారి కుటుంబాన్ని, వారి వీమదన కుటుంబాలను, వారింటికి అల్లుడుగా కోడలు వచ్చిన వారి కుటుంబాలను సమస్తాంతో నింపాలి అని అంటే ఏం చేస్తాడంటే దేవుడు ఏ కర్త అయినా నిరీక్షణ కర్త. దేవుడు నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నా కోడలు విడిచిపెట్టాడు, నా అల్లుడు విడిచిపెట్టాడు అనేటువంటి నిరీక్షణ కావాలి. అదే హెబ్రీ 13 అయితే విశ్వాసముల కర్త ఉంది. ఏ కర్త? విశ్వాసానికి కర్త ఉన్నాడు.
నిరీక్షణకర్త ఉన్నాడు. మనకు ఆలోచనకర్తలు ఉంటారు, ఎక్కడ ఏ పోస్ట్ తీసుకుంటే ఎక్కువ వస్తుందో చెప్పే కర్తలు ఉన్నారు. కానీ అది ఎక్కడ మూసేతాడో చెప్పరాడు, అడ్డోపి పెట్టేస్తారు. కాబట్టి విశ్వాసముల కర్తయ్యలు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తుతాం. కాబట్టి నిరీక్షణకర్త కొరకు ఎదురు చూద్దాం. 3వ యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రియుడా, నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఏ విషయాల్లో? అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నిరీక్షిస్తున్నాను. గమనించండి, అన్ని విషయాలు వర్ధిల్లాలి అని యోహాను కోరుతున్నాడు, పౌలు భక్తుడు కోరుతున్నాడు, కీర్తనకారుడు కోరుతున్నాడు, యెషయా ప్రవక్త లెమ్ము, తేజరిల్లము, వెలుగు వచ్చింది నీకు, నాకు అప్పుడు ఇంత వయసు వచ్చేస్తుంది, దిగులు పడబోక. పాత నిబంధనలో రిటైర్మెంట్ ఉంది, కానీ కొత్త నిబంధనలో రిటైర్మెంట్ లేదు. అందుకని నేను పెళ్లి ప్రమాణాల్లో ఎప్పటి వరకు అంటాం, మాకుడు లేనప్పుడేమో ఖచ్చితంగా చావు మనలను ఎడబాపు వరకు అనేవాళ్ళం. ఇప్పుడు కొంచెం స్టైల్ నేనేం చేస్తున్నాను అంటే జీవితాంతం వరకు అంటాను. ఎప్పుడు జీవితాంతం? ఎప్పుడు పుడుతున్నట్టు అప్పుడే. భాష మార్చారు తప్ప మీనింగ్ మారల. కాబట్టి దేవుడి కృప వల్ల మనం సజీవులు ఎట్లా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అని అంటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి,